అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ప్రయారిటీ తగ్గిందా? ఆయనకు జనసేన పార్టీలో ఎలాంటి పదవి లేకపోవటం, ప్రస్తుతం జనసేన పార్టీలో బాలినేని వర్గంగా, బాలినేని కోటరీగా చెప్పుకునేటువంటి నేతలు మరి ఒంగోలులో ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవటం, అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాత్రమే బాలినేని తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలుకు రావటం, ఒంగోలులో ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకుండా ఇంటికి మాత్రమే పరిమితమయ్యి ఒంగోలుకి చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో మొన్న సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మార్కాపురం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కొండేపి కాన్స్టిట్యున్సీలో కార్యక్రమంలో కూడా జనసేన నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అఫీషియల్గా ఒంగోలు కానీ, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ జనసేన పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన హాజరు కాకపోవటం, అదేవిధంగా జనసేన పార్టీలో 20 మంది కార్పొరేటర్లని బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేర్చినప్పటికీ కూడా మరి ఆయా కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంగీకరించకపోవటం, వారు కొంత జనసేన కార్పొరేటర్లు కొంత డేలా పడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరో 2 రోజుల్లో ఒంగోలు కార్పొరేషన్ సమావేశం జరుగుతున్న వేళ మరి బాలినేని నిర్ణయం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఒక పదవంటూ లేదు. అందరూ ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన వేళ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా అందని ద్రాక్ష లాగే మారింది. ఇప్పటి వరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటే ఆల్రెడీ రిజైన్ చేసినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఆ రాజీనామాలను మొత్తం మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించాలి. ఆ ఆమోదానికి బ్రేక్ పడుతున్న వేళ దాదాపుగా 6 పైగా కూడా ఎమ్మెల్సీకి సంబంధించి రాజీనామా చేసినటువంటి ఆ స్థానాలను ఆమోదిస్తేనే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మోషన్ రాజు ఆ వైపుగా చర్యలు తీసుకోకపోవటం, సో బాలినేనికి రీజనల్ కోఆర్డినేట్ పదవి ఇస్తారు, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు అనే కొంత టాకు బాలినేని వర్గం కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాలినేనికి మంచి పదవి ఇస్తారు, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు మరో 2 జిల్లాల్లో ఆయన కనుసనగల్లో నడిచేటట్టు వస్తుంది అని బాలినేని వర్గం ఒకవైపు ప్రచారం చేసుకుంది. సో అటు రీజనల్కు 3 జిల్లాలకు కానీ 5 జిల్లాలకు సంబంధించి జనసేన ఇచ్చేటువంటి పదవుల్లో ఇంకా రాకపోవటం, అదేవిధంగా ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి జనసేన పార్టీ ఎలాంటి ప్రకటన చేయకపోవటం, ఎమ్మెల్సీకి సంబంధించి అవి వెనక్కపోవటం, బాలినేని వర్గం అంటూ చెప్పుకునే వాళ్ళందరూ కూడా యాక్టివ్ కార్యక్రమాలు చేయకపోవటం, అదేవిధంగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా బాలినేని వర్గం ఒంగోలులో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం కూడా మరి బాలినేనికి మరి జనసేన పార్టీలో ప్రయారిటీ పెంచారా, లేకపోతే జనసేన పార్టీలో బాలినేనికి ప్రయారిటీ తగ్గిందా అనే కోణంలో కూడా ఒంగోలులో ఉన్నటువంటి బాలినేని అభిమానులు, ఆయన వర్గం అని చెప్పుకునేటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అయితే కొంత ఆలోచనలో పడ్డట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో బాలినేని ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు జనసేన పార్టీలో? మరి ఇప్పటికే కొంత జోష్లో ఉన్నటువంటి క్యాడరు బాలినేని వర్గం అని చెప్పుకునేటువంటి బాలినేని ఫ్యాన్స్ ఆయనకంటూ మనకి ఇక్కడ 5 టైమ్స్ ఎమ్మెల్యేగా చేయటం జరిగింది కాబట్టి ఆయనకంటూ కొంత క్యాడర్ ఉంది కాబట్టి ఆ క్యాడర్కు ఆయన ఎలాంటి భరోసా కల్పిస్తారో మరి చూద్దాం.